ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుంటాము. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాన్ని పాపములో పాలివారు కాకున్నట్లు దాని తెగుళ్లలో ఏదో మీకు ప్రాప్తింపగున్నట్లును దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండేదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను. గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. ఈ ప్రకటన గ్రంథములు ఇది బబులోను పట్టణం గురించి రాయబడి ఉన్నది. మనకు తెలిసినట్టు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు అతని దురాత్మల చేత సైతాను అపవాది అతన్ని నింపినప్పుడు అతనికి ఒక పట్టణము బాగా వృద్ధి చేస్తుందన్నమాట. అదే బబులోను పట్టణం. ఆ పట్టణము బాగా అభివృద్ధి కలిగి అది ఎలా అవుతుందంటే అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ మొత్తం దేవునికి విరుద్ధంగానే ఉంటాయి. అంటే శారీరక సంబంధమైన బబులోనుగా, అంటే దేవునికి విరుద్ధమైన అపవిత్ర ఆత్మక్రియల చేత పట్టబడి, అపవిత్ర ఆత్మల దుష్టక్రియల చేత నింపబడి, మరి శారీరక క్రియలతో, అంధకార క్రియలతో, చీకటి క్రియలతో, మరి పాపాంధకారంలో మునిగిపోతున్న ఒక పట్టణముగా అది ఉంటుంది. మరి అంత్యక్రీస్తు అతని యొక్క కార్యకలాపాలు అన్నీ కూడా ఆ పట్టణంలో జరుగుతున్నప్పుడు అక్కడ వాణిజ్య సంబంధమైన బబులోనుగా మనం దాన్ని చూడొచ్చు. మరి ధనవంతులు గర్వము, అహంకారముతో, మరి విచ్చలవిడితనముతో, వాయి వరుసలేని సంబంధాలు, భయంకరమైన పాపముతో, దేవునికి విరుద్ధంగా అన్యాయంగా ప్రవర్తించడము, మరి దీనులను అన్యాయంగా అక్కడ చూడడము, మరి భయంకరమైన ధనాపేక్షతో, ధన వ్యామోహముతో, మరి లోకాశలతో నింపబడి, మరి వ్యభిచారము, భయంకరమైన పాపములో మునిగిపోయి, మరి దేవుని కట్టుబాట్లను ఏమాత్రం లెక్క చేయకుండా భయంకరమైన పాపంలో మునిగిపోయిన ప్రదేశం అన్నమాట అది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న బబులోను దేశమునకు మరి ఎటువంటి ఉగ్రత అనేది అది చూసిందనేది ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడింది స్పష్టంగా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిసరాల్లో, అటువంటి పాపంలో ఆ పట్టణం ఉండగా అటువంటి ప్రదేశాల్లో మీరు ఉండొద్దు. అటువంటి ప్రదేశాల నుంచి, అటువంటి పరిస్థితుల నుంచి, అటువంటి మనుషుల నుంచి, అటువంటి భయంకరమైన పాపాంధకారంతో నింపబడిన ఆ ప్రాంతం నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుడు దాన్ని తెగుళ్లతో, మరణముతో, కరువుతో, భయంకరమైన వినాశనముతో దేవుడు దాన్ని శిక్షించబోతున్నాడు అని అక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. కనుక ఇది అంటే ఇది ప్రకటన గ్రంథం అంత భవిష్యత్తులో జరగబోయేది. మరి దేవుడు మనకి ఈ వాక్యం చదివేటప్పుడు మనం కూడా అంటే ఈ ప్రపంచానికి దేవుడు ఒక హెచ్చరికనిస్తున్నట్టు మనం గ్రహించగలము. కానీ దేవుడు ఎంతవరకు సహిస్తాడంటే, ఎన్నిసార్లు గద్దించినా భయపడిన వాడికి హఠాత్ మరణం ఉందని ఉంది బైబిల్లో. అంటే దేవుడు ఏ ఆత్మ కూడా నశించిపోవాలని, రక్షణ లేకుండా నశించిపోవాలని దేవుడు ఏ ఆత్మను కూడా అనుకోడు. ప్రతి ఒక్కరిని రక్షించాలి, ఆ నిత్య నరకాగ్నిలో ఆహుతైపోకూడదు. దేవుని బిడ్డగా ప్రతి ఒక్క నిత్య జీవంలోకి వెళ్ళాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఆఖరి క్షణం వరకు, ఆఖరి నిమిషం వరకు ప్రతి ఒక్కరికి దేవుడు ఆ తరుణం అనేది ఇస్తాడు. రక్షణ పొంది, మారు మనసు పొంది దేవునిలోకి రావాలని, నీతి న్యాయంగా బ్రతకాలని, అవినీతి అంతా పక్కన పెట్టాలని, మరి దేవుని కట్టుబాట్ల ప్రకారం జీవించాలని, దేవుని ఆజ్ఞల ప్రకారం ఉండాలని, పాపపు జీవితమును వదిలిపెట్టి రక్షణ మారు మనసులోకి రావాలని, మరి దేవునికి విరుద్ధమైన అపవాది క్రియలు కానీ, సాతాను క్రియలు కానీ ఏమాత్రం చేయకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఆఖరి నిమిషం వరకు దేవుడు దాని కొరకు ప్రతి వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ ఒక సమయం అనేది వచ్చినప్పుడు దేవుడు ఆ అన్యాయముని ఇంకా సహించలేనంత సమయంలో తప్పక మానవాళిని, మరి ప్రపంచమునకు ఒక శిక్ష అనేది తప్పదు. కనుక ఇక్కడ ఒక ప్రపంచానికి ఒక హెచ్చరికలాగా కూడా ఉంది వాక్యము. అంటే భవిష్యత్తులో బబులోనికి సంభవించబోయే ఆ వినాశనం గురించి ఇక్కడ రాయబడి ఉండగా మరి మొత్తం ప్రపంచానికి కూడా ఒక హెచ్చరికగా ఉంది. అన్యాయమును ఎంతకాలం దేవుడు సహిస్తాడు? దేవుడు క్షమించి మానవాళిని వదిలే కొద్దీ ఇంకా పాపం విర్రవీగిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా భయంకరంగా
భయంకరంగా ఉంది. దుష్ట సామ్రాజ్యంలో భయంకరంగా దురాత్మల చేత, దుష్ట శక్తుల చేత పీడింపబడుతూ మరి ఏమాత్రం కట్టుబాటు లేకుండా అవిధేయ కార్యక్రమాలు సాగిస్తూ, నీతి న్యాయము సమాధానం లేకుండా అరాచకాలు చేస్తూ అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తప్పక ఒక రోజుకి వినాశనం అనేది తప్పక మానవాళికి తప్పదు. కనుక దేవుడు మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపపు జీవితమును వదిలిపెట్టి మరి దేవుని దగ్గరికి వచ్చి ఆ నిత్య జీవము, జీవ కిరీటము, మరి దేవుడు మనకు ఏర్పరిచిన ఆ నివాస స్థలములను మనం కైవసం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. మానవాళి నశించిపోవాలని, మానవాళి అంతరించిపోవాలని, మరి ప్రతి ఒక్కరు నరకాగ్నికి ఆహుతైపోవాలని దేవుడు కోరుకోవడంలా, మరి ఆయన ఈ లోకమునికి వచ్చింది ఎందుకు, ఆ శిలువ మీద రక్తాన్ని కార్చింది ఎందుకు, ఏ పాపము ఎరుగని ఆయన తన రక్తాన్నంతా కార్చి మన కొరకు ఆ త్యాగం ఎందుకు చేశాడు? ఆయన జన్మంలో ఎటువంటి పాపం లేదు. కన్య గర్భమందు మరి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించాడు. దేవుడే ఈ లోకానికి యేసు ప్రభువుగా వచ్చాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మరి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు మరి మన కొరకు దరిద్రుడిగా జన్మించి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసి మనకు విడుదల, విమోచన, స్వస్థత ఇచ్చి మరి ఆ భయంకరమైన నరకాగ్ని నుంచి మనల్ని తప్పించాలని, మన ఆత్మ నరకంలో నశించిపోకూడదని, నిత్య జీవంలోకి వెళ్ళాలనేదే ఆయన ఆశ. మరి ఏ మానవుడు కూడా పాపంలోనే పడి నశించిపోవాలనేది ఆయన ఉద్దేశం కాదు. కానీ ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు. నరక పంచుల్లోకి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఆత్మ నశించిపోవాలని అనుకోడు. చాలా వరకు ఎంతో ప్రయత్నిస్తాడు దేవుడు. మంచి చెడు అనేది దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. మంచి మనం ఎన్నుకునేది మన చేతుల్లోనే ఉంది, చెడు ఎన్నుకునేది మన చేతుల్లోనే ఉంది, నీతి ఎన్నుకునేది మన చేతుల్లో ఉంది, అవినీతి, అన్యాయం వైపు వెళ్ళేది కూడా మన చేతుల్లోనే ఉంది. కనుక దేవుడు మనకే ఆప్షన్ ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు మనము నీతిని, న్యాయాన్ని, మంచితనాన్ని ఎంచుకొని దేవుని దగ్గరికి చేరాల్సిన అవసరం మన వైపే ఉంది. ఆ బాధ్యత మన మీదే దేవుడు పెట్టి ఉన్నాడు. కనుక ఇక్కడ బబులోను పట్టణమునకు జరగబోయే భయంకరమైన వినాశనం గురించి ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయములో మరి యోహాను గారికి దేవుడు భవిష్యత్తు గురించి బయలుపరిచి రాసి ఉంచిపెట్టాడు. కనుక ఇది మనం ప్రస్తుతం బ్రతుకుతున్న ఈ ప్రపంచము, ప్రస్తుతం మనం బ్రతుకుతున్న ఈ పరిస్థితుల్లో కూడా అన్వయించుకొని ఇది ఒక దేవుని హెచ్చరిక లాగానే మనము ఆలోచించుకోవాలి. మరి దాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మనము ఎంతో మనము జాగ్రత్తగా చూసుకొని దైవికంగా విశ్వాసముతో దేవునికి మరి అనుకూలంగా జీవించవలసిన అవసరం ఉంది. అలా మనం లేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ వినాశనానికి, విపరీతానికి గురి కావాల్సిన అవసరం ఉంది. అంటే ఆ భవిష్యత్తులో ఆ బబులోను పట్టణం ఎలా ఉందంటే ఒక వ్యభిచార కేంద్రముగా, వాణిజ్య కేంద్రముగా, గర్వము, అహంకారంతో, ధనగర్వంతో విచ్చలవిడిగా ప్రవర్తించడము, దీనులను అన్యాయంగా చూడటము, మరి అహంకారముతో, ధనాపేక్షతో, లోకాశలతో, శారీరక ఆశలతో మరి ఏమాత్రం దేవుని లెక్క చేయకుండా మరి దేవుని ఆజ్ఞలు, కట్టుబాట్లను, ఆయన చెప్పిన ధర్మశాస్త్రమును, మరి ఆయన చెప్పిన వాక్యమును తోసిపుచ్చి దేవునితో ఏమాత్రం సహవాసం లేకుండా లోకాశలు, ఎంతసేపటికి శారీరక కోరికలు, ఈ లోకానుసారంగా జీవించాలనే దాంతో ధనము, గర్వం, అహంకారంతో ఉన్నప్పుడు మరి పరిశుద్ధులను, మరి దేవుని బిడలను, దేవుని సేవించే వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని చవిచూడటము, ఆ పరిశుద్ధుల రక్తమును చిందించి మరి దేవుని కోపం తెప్పించే పరిస్థితులు ఈ బబులోను పట్టణం మనం ఇక్కడ చూడగలము. ప్రస్తుతం కూడా మరి దేవుని బిడలను అన్యాయంగా వాళ్ళు బలైపోయినప్పుడు వారి యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అన్యాయాన్ని సహించే దేవుడు కాదు, ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు. కనుక ఆఖరిలో ఈ అన్యాయం చేసి ఏ విధంగా అయితే బిడల్ని కష్టపెట్టారో వాళ్ళందరికీ తీర్పు అనేది ఉంటుంది. మరి ఆ కష్టపడిన బిడలు మరి ఆ హతసాక్షులైపోయి దేవుని సేవ కొరకు, దేవుని పరిచయ కోసము వాళ్ళు సమర్పించుకొని రక్తాన్ని అంతా కార్చి భయంకరంగా వాళ్ళని చంపి వాళ్ళని కొట్టి చంపేసి ఆ పరిశుద్ధులను భయంకరంగా వాళ్ళని హింసించి మరి మరణానికి వాళ్ళని మరణ పంచుల వరకు తీసుకొని పోయి హింస పెట్టినందున వాళ్ళ యొక్క ఆత్మ మరి శాంతపరచబడుతుంది. దేవుళ్ళ నిత్య జీవంలోకి వాళ్ళ ఆత్మ చేరుతుంది. శారీరకంగా అయితే వాళ్ళని శ్రమ పెట్టగలరు కానీ ఆత్మని ఏం చేయలేరు కదా. ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అంతటితో వదిలిపెట్టాడా? వారికి న్యాయము చేసే దేవుడు. మరి వారి యొక్క రక్తము భయంకరంగా హతసాక్షులుగా చిందింపబడి వాళ్ళ శారీరక శ్రమపడి వారు చనిపోయినారు కనుక ఆ పరిశుద్ధులకు కూడా ఈ అధ్యాయంలో న్యాయం జరిగినట్టు మనం చూడగలము. అంటే పరిశుద్ధుల ఓర్పు, సహనము ఊరికే పోదు. వాళ్ళు చూపించిన ఓర్పు, వాళ్ళు చూపించిన సహనం వల్ల వాళ్ళు హతసాక్షులుగా మిగిలిపోయినందువల్ల వాళ్ళకి దేవుడు ప్రతిఫలంగా ఈ దుష్ట సామ్రాజ్యాన్ని, దుష్ట మృగములను, మరి భయంకరమైన ఈ భయంకరమైన పాపం
పాపంతో నిండి ఉన్న ఆ బబులోను పట్టణముకు అంతము దేవుడు తీర్చి సర్వనాశనం చేసి అగ్నితో కాల్చివేసిన తర్వాత మరి పరిశుద్ధులందరి ఈ అధ్యాయంలో మనం చూడగలము. మరి పరలోకము అంతా ఆనందించిందంటే, అంటే దుష్టులు, దుర్మార్గులు, మూర్ఖత్వంలో లోకాసులతో భయంకరమైన పాపంలో ఉన్న వాళ్ళు నశించిపోయినప్పుడు, మరి సైతాన్ అపవాది క్రియలు, అపవాది కార్యములు, అపవాది మనుషులు ధ్వంసమైపోయినప్పుడు పరలోకము సంతోషించింది. మరి పరిశుద్ధులందరూ సంతోషించారు. కనుక ఇక్కడ దేవుడు మనకు ఈ పద్యాయం ద్వారా మనకు ఒక పిలుపునిస్తున్నాడు. ప్రపంచానికి ఏంటంటే, పాపమును విడిచి పాపపు జీవితం నుంచి వేరుపారి సజీవుడైన యేసు ఆయన ఎందుకు రక్తాన్ని కార్చాడు, లోకమునికి ఎందుకు వచ్చాడు, ఆయన యొక్క పరమార్థమైంది గ్రహించుకొని మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి మరి పాపపు క్రియలను, ఈ అవిధేయ జీవితమును, ఈ దుర్మార్గపు జీవితమును, ఈ ధనాపేక్షను, గర్వము, అహంకారంతో కూడిన అవినీతి పనులు చేసే ఈ జీవితాలను వదిలిపెట్టి, పాపమును వదిలిపెట్టి రక్షణ పొంది మారు మనసు పొంది ఆ నిత్య జీవంలోకి ప్రవేశించాలన్నదే దేవుని యొక్క ఆశ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.